హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి రేగి షెడ్డు, పెయింటింగ్లు, సీలింగ్లు, అలాగే బాత్రూమ్కి అది ఎక్స్ట్రా బాత్రూమ్ మేము కట్టాం కదండి. అది మా ఒక బాత్రూమ్ కట్టాం, 2 బాత్రూమ్ కట్టమన్నారు. అందుకోసం దానికి కూడా ఎంత అవుతుంది అంతా చెప్తానండి మీకు ఈ వీడియోలో. మీకు ఆల్రెడీ 2 వీడియోలు చేస్తాను కదా. ఫస్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోతామండి. అది 2 బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. చూడండి, సీలింగ్ అన్ని చూపిస్తాను ఇవ్వండి. దీనికి ఎంత అయింది అంతా కూడా మీకు వీడియోలోనే క్లియర్ అవుతుందండి. ఇదిగోండి బెడ్రూమ్ కట్టేసామండి. ఇదంతా కట్టేసింది మనం మీకు చూపించాం కదా ఫస్ట్ వీడియో. ఇది మొత్తం పెయింటింగ్ వేస్తామండి. సున్నా లేని పెయింటింగ్ కాదు ఇది, సున్నము తక్కువలో కదండి. సీలింగ్ కూడా చేస్తామండి. చూడండి, సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ బెడ్రూమ్ లో కరెంట్ కి ఎంత అయింది అంత కూడా మీకు చెప్తాను. 2 బెడ్రూమ్ చూడండి, 2 బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఇదిగోండి 2 బెడ్రూమ్ అండి. ఇది నిన్నటికి అయిందండి. ఇది మొత్తం పని అంతా చూడండి. 2 బెడ్రూమ్ సేమ్ అది ఎలాగుంది ఇది ఎలాగుంది చూసారు కదా. సీలింగ్ సేమ్ అదే సీలింగ్ అండి. ఇది కూడా సీలింగ్ అయితే అండి మనకు అయ్యేది హాల్కి 2 బెడ్రూమ్కి వచ్చి మాకు 15,000 అయిందండి. కరెంట్కి ఏమో 15,000 అయిందండి. మన కిచెన్ అండి ఇది. చూడండి, చిన్న కిచెన్ ఇది. దీనికి కూడా సున్నాలు వేస్తాం మొత్తం. చూడండి, ఈ ముక్కలు టైల్స్ వేసుకున్నది. మీకు టైల్స్ కూడా చెప్తారండి హాల్లోకి వెళ్ళినప్పుడు. చూడండి, కరెంట్ బోర్డు దీనికి 15,000 అయిందండి మొత్తం. మనకు లైట్లకి, వైరింగ్లకి, కొలైకి కూడా. మనకు నెక్స్ట్ వచ్చి హాల్ అండి. చూడండి, హాల్లో కూడా సున్నాలు అయిపోయి మనకి దీనికి ఈ కిటికీలకి పెయింట్లు ఉంటాయి కదండి. ఈ పెయింట్లకి మామూలుగా సున్నాలకు వచ్చి 10,000 అయిందండి. మనకి డోర్లు అండి. చూడండి, హాల్ డోర్లు చూడండి. హాల్ డోర్లు, బాత్రూమ్ డోర్లకి మనకి 18,000 అయిందండి. చూడండి, అంటే ఇంకా 20,000 వేసుకోండి. 20,000 అయింది. నెక్స్ట్ బయటకు వెళ్ళి బాత్రూమ్ చూపిస్తాను, తర్వాత గోడ చూపిస్తాను. చూడండి, ఇది మనం ఫస్ట్ బాత్రూమ్ అనుకున్నాం. అంటే స్నానంకును రిటర్న్ ఒక బాత్రూమ్ పెడతామన్నాం, కానీ వాళ్ళు 2 బాత్రూమ్ పెట్టమన్నారు. చూడండి, ఈ టైల్స్ కూడా మామూలుగా తక్కువలో వేయించమండి. ఇది మనకు మొత్తం హాల్లో ఈ బాత్రూమ్కి చూడండి 2 బాత్రూమ్ చూపిస్తాను. ఆ బాత్రూమ్ టైల్స్ కి మనకు వచ్చి చాలా తక్కువ అయ్యిందండి. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇది 2 బాత్రూమ్ ఉండేది. ఇంకా వాల్ లేదు. 2 బాత్రూమ్ ఉండేది. మొత్తం మనకి 20,000 అయింది. టైల్స్కి వచ్చి డోర్కి వచ్చి 15,000 అండి. చెప్పాను కదండి ఎందుకలా. మనకి బయట పక్క ఉంది చూడండి, బయట పక్క చూపిస్తాను. ఇదంతా గోడ చూడండి, ఎదర పక్క అంతా అయిపోయింది. ఇది మనకి ఈ లైన్ ఉంది చూడండి. ఈ గోడ కూడా మొత్తం సున్నం వేస్తాం. చూడండి, చుట్టుపక్కల రేకు పెట్టుకుందాం, సెక్యూరిటీ రేకు. ఇదంతా చూడండి. ఇదిగోండి, ఈ గోడ కూడా వేస్తాం. చూడండి, మొత్తం సున్నం వేస్తాం. కంప్లీట్ అయిపోయినట్టండి ఇదంతా. చూడండి, ఇదంతా మనకి ఇదిగోండి, ఈ గోడ కూడా మొత్తం సున్నం అండి. మొత్తం శివరాకి సున్నం వేస్తాం. చూడండి, ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా అయిపోయినట్టే. మొత్తం నిన్నతో కంప్లీట్ అయిపోయిందండి ఇదంతా. చూడండి, ఎదపక్క వస్తాం. ఇంకే మామూలుగా వాడేసుకుంటామండి. ఇది ప్రస్తుతానికి డబ్బు లేదు అన్నారండి దీనికి. అందుకే మనం ఫ్లోరింగ్ ఏం చేయలేదండి. ఈ ఫ్లోరింగ్ ఇంకా తర్వాత ఇప్పుడు చేసుకుంటారు. చేయమని మేము చేస్తాం. ప్రస్తుతం డబ్బు లేదని దిగిపోవచ్చండి ఇది ఇంట్లోకి. మనకి దీనికి ఎంత అయిందంటే అండి మొత్తం ఎంత కంప్లీట్ అయిపోయింది. మొత్తం మనకి ఈ రేకు షెడ్కి, కరెంట్కి, సీలింగ్లకి, టైల్స్కి, ఎక్స్ట్రా బాత్రూమ్కి మొత్తం మనకి అయ్యే ఖర్చు అండి. మొత్తం కలిసి అండి 90,000 అయిందండి. బాత్రూమ్ మాత్రం ఎక్స్ట్రా మరి అయ్యింది బట్టి దానికి మనం 5,000 అడిగామండి. ఎక్కువ అడగలేదు, ఎందుకంటే తక్కువలో చేస్తున్నాం బట్టి. చేతగా మనం రూల్గా అయితే 15,000 అవుతుంది. మనం తక్కువలో బట్టి మనం 5,000 అడిగాము. 5,000 ప్లస్ ఇది ఒక 95,000 1,00,000 అయిందండి. మొత్తం పెయింటింగ్కి, టైల్స్కి, సీలింగ్ అన్ని దాంతోనండి. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంకా కొత్త వీడియోలు పెడుతూ ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల. బై ఫ్రెండ్స్.